పాస్పోర్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఈ మధ్య అందరి దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్. అయితే మీరు మన దేశం దాటి బయటకు వెళ్ళినప్పుడు మనం భారతీయ పౌరులమని గుర్తించగలిగిన ఏకైక డాక్యుమెంట్ పాస్పోర్టు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి డాక్యుమెంట్ కనుక మీరు పోగొట్టుకోవడం కానీ లేదంటే దొంగలించబడటం కానీ జరిగితే ఎట్లా తిరిగి తెచ్చుకోవాలి, అది కూడా భారతదేశం లోపల అయితే ఎలా తెచ్చుకోవాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు వివరించి. ఒక 6 స్టెప్స్ దాకా ఉంటాయి. నేను కింద డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను ఏది ఎప్పుడు చేయాలి ఏంటనేది. అదే ఒకవేళ మీరు భారతదేశం బయట ఏదైనా ఫారిన్ కంట్రీలో మీరు పాస్పోర్ట్ పోగొట్టుకోవడం కనుక జరిగితే మీరు వెంటనే అక్కడ ఉన్న నియరెస్ట్ ఇండియన్ ఎంబసీకి వెళ్ళి వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ ఒకటి ఇష్యూ చేస్తారు. వైట్ పాస్పోర్ట్. మీరు దాని మీద ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి కొత్త పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి ఆ డాక్యుమెంట్ పెట్టి. అండ్ ఒకవేళ కనుక మీరు భారతదేశం లోపల మీ ఇంటి దగ్గర కానీ మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా కానీ పాస్పోర్ట్ పోగొట్టుకోవడం కానీ దొంగలించబడటం కానీ జరిగిందంటే ఏం చేయాలంటే ఫస్ట్ మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాలి. లేదంటే లాస్ట్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది, అది ఫైల్ చేయించాలి. అది ఫైల్ చేయించాలంటే మనం మీ సేవ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో కానీ మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే, ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తారు ఎట్లా పోయింది ఏంటి అనేది. మీ దగ్గర నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. తర్వాత ఒక్కొక్కసారి మీ లోకల్ న్యూస్ పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్ ఏమంటారు, ఇట్లా పాస్పోర్ట్ పోయింది, మీ డీటెయిల్స్ ఫలానా తారీఖున నా డీటెయిల్స్ అని చెప్పి అవన్నీ ఇవ్వాలి. అవన్నీ ఒక 2 times ఇవ్వాలి. అది తీసుకొని వెళ్తే ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేసి మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తోటి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పాస్పోర్ట్ సేవా పోర్టల్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏది రీఇష్యూ అని లాస్ట్ ఆర్ స్టోలెన్ పాస్పోర్ట్ అని చెప్పి రీఇష్యూలో అప్లై చేసుకోవచ్చు. వితౌట్ లాస్ట్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఆర్ మీ దగ్గర ఆ డీటెయిల్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు, లేదంటే పర్లేదు. సో అండ్ దానికి ఒక 4,500 రూపీస్ దాకా మీకు అవుతుంది కాస్ట్. ఓన్లీ పిఎస్కేలోనే ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేయడం జరిగింది. పిఓపిఎస్కేలో ప్రాసెస్ చేయరు. పిఓపిఎస్కే అంటే పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్ర. పోస్ట్ ఆఫీసెస్లో కూడా ఈ మధ్య పాస్పోర్ట్ సేవా కేంద్రాలు స్టార్ట్ చేశారు. దాంట్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేయరు. అండ్ మీరు పిఎస్కేకి వెళ్ళినప్పుడు మీ పోలీస్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఒకటి, మీ ఐడెంటిటీ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అయితే వీటితో పాటు ఎనెక్ష్యూర్ ఎఫ్ అని ఒకటి ఉంటుంది. ఎఫ్ అనే డాక్యుమెంట్ ఖచ్చితంగా ఫిల్ చేసి తీసుకెళ్ళాలి వీటితో పాటు. సో ఇది అనేది 4th స్టెప్. 5th స్టెప్ ఏంటంటే మీ ఇవన్నీ అప్లికేషన్ అంతా పెట్టిన తర్వాత మీరు వాళ్ళు ఆ స్లాట్కి బుకింగ్కి వెళ్ళినప్పుడు చెక్ చేస్తారు. ఇవి డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి మీరు అంతా ఓకే అయితే, మీ ప్రొఫైల్ అంతా, మీ అప్లికేషన్ అంతా ఓకే అయితే మీ అప్లికేషన్ని సక్సెస్ఫుల్ అని చెప్పి మీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెరిఫికేషన్కి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తారు. మీ అడ్రస్ కనుక చేంజ్ అయ్యి ఉంటే, లేదంటే ఒకవేళ మీ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో ఉండే ఆ ఆఫీసర్కి మళ్ళీ వెరిఫికేషన్ చేయాలనే క్వశ్చన్ రైజ్ అయినా కానీ మీ వెరిఫికేషన్ అనేది మళ్ళీ జరుగుద్ది. పోలీసు వచ్చి మీ ఇంటికి వచ్చి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు. అడ్రస్ ప్రూఫ్స్ అన్ని చెక్ చేస్తారు కరెక్ట్గా ఉన్నాయో లేదో. వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోగానే ఇదంతా మీరు సెట్ అంటే అంతా అయిపోయింది, కరెక్ట్గానే జరిగింది అనుకుంటే నెక్స్ట్ ఇంకా మీకు ఇష్యూ జరుగుతుంది పాస్పోర్ట్. అయితే ఇంత పెద్ద ప్రాసెస్ ఇదంతా జరగడానికి ఒక 30 to 40 days ఈజీగా పడుతుంది. సో మీరు ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అంత తొందరగా ఇట్లా చేసుకోవడం, పోగొట్టుకోవడం అనేది చాలా సీరియస్ మ్యాటర్. అట్లా జరుపుకోకుండా చూసుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ మీకు ఏమైనా ఇంపార్టెంట్ ట్రావెల్స్ ఉన్నప్పుడు ఇట్లాంటివి జరిగితే మీరే ఇబ్బంది పడతారు. సో టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ.